సార్ 'పుష్ప 2' డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. సో, ప్రీ రిలీజ్ ఈవెంట్ మొన్న చెన్నైలో చాలా గ్రాండ్‌గా జరిగింది. అండ్ అట్లాగే 'కిసక్' సాంగ్ ఆడియో లాంచ్ కూడా చెన్నైలో చాలా ఘనంగా జరిపారు. సో, అసలు వితిన్ 1 డేలోనే 42,000,000 వ్యూస్‌ని సొంతం చేసుకుంది. సో, అంటే ఈ సాంగ్‌కి మిక్స్డ్ టాక్ అయితే ఉంది. కొంతమంది బావుందని, కొంతమంది బాలేదు అని. సో, అసలు 42,000,000 వ్యూస్ దీని గురించి ఏం చెప్తారు? ఇంతకుముందు రికార్డులు సినిమా రికార్డులు అంటే ఎలా ఉండేవి? మా సినిమా 100 రోజులు ఆడింది, లేకపోతే 50 రోజులు ఆడింది, 175 డేస్ ఆడింది. బట్ నవే డేస్లో ప్రతిదీ కూడా డిజిటల్ రికార్డులు వస్తున్నాయి. ట్రైలర్ రికార్డులు కానీ, వ్యూస్ కానీ, లేకపోతే సాంగ్స్ రికార్డులు కానీ. దాంట్లో ఇప్పుడు మనం 24 గంటల్లో ఇండియాలో మోస్ట్ వ్యూడ్ సాంగ్గా 42 మిలియన్ మంది ఈ సాంగ్ చూసారు, కిసక్ సాంగ్. ఇంతకుముందు ఈ రికార్డు దేనికి ఉండేదంటే, విజయ్ చేసినటువంటి గోట్ సినిమాలో విజిల్ పోడు అనే సాంగ్ ఉంది కదా, విజిల్ పోడు సాంగ్కి 40 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. 24 అవర్స్లో, 24 గంటల్లో. ఇది 42 మిలియన్ వ్యూస్ అనేది సాధించింది కిసక్ సాంగ్. సో ఈ సాంగ్కి వ్యూస్కి, టాక్కి వ్యూస్కి సంబంధం లేదు. సుకుమార్ సినిమాల్లో మొదటి నుంచి, ఆర్య నుంచి కూడా ఐటెం సాంగ్కి ఒక ప్రధానమైనటువంటి ఆడియన్స్ ఉంటారు. సుకుమార్కి అది ఆ ఐటెం సాంగ్ అంటాం కంటే కూడా స్పెషల్ సాంగ్ అని చెప్పి మనం మాట్లాడటం బెటరు. ఎందుకంటే ఈ స్పెషల్ సాంగ్ పుష్ప రిలీజ్ తర్వాత ఎక్కువ ఊ అంటావా మావ, ఊ అంటావా మావ అనే సాంగ్కి ఎక్కువ క్రేజ్ ఉంది. అది కూడా వీడియో సాంగ్ కూడా డిజిటల్గా చాలా వ్యూస్ క్రియేట్ చేసింది, సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో ఈ సాంగ్ ఎవరు చేస్తారు, ఎలా ఉంటుందని డిస్కషన్ జరిగింది. శ్రీలీలని ఎంచుకున్నారు. మనం శ్రీలీలకు సంబంధించినటువంటి విజువల్ కూడా కొన్ని పాటలో చూసాం. సో ఈ పాటలో శ్రీలీల వచ్చింది, తర్వాత చంద్రబోస్ ఆ పాటను రాసిన చంద్రబోసే ఈ పాటను రాశారు. బట్ అది ఎక్కువ జనాల్లోకి వెళ్ళిపోయింది, రీచ్ ఎక్కువ ఉన్న సాంగ్, ఆల్రెడీ జనాలు అంతా చూసేసి ఎంజాయ్ చేసిన సాంగ్ అనమాట. దీనికి కంపారిజన్ రావడంతో ఈ టాక్ అనేది రావడం జరిగింది. దీని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు రిలీజ్ టైంలో సమంత సాంగ్ చేసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు. నీళ్ళ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సాంగ్ ఒకసారి సర్ప్రైజ్ చేసింది కాబట్టి అక్కడికి ఉన్న క్రేజ్కి, ఆ సాంగ్కి చాలా ఆడియన్స్ సర్ప్రైజ్ అయ్యారు. బట్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే సమంత సాంగ్కి, ఊ అంటావా సాంగ్కి, ఈ సాంగ్కి కంపారిజన్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డివైడ్ టాక్ రావడం జరుగుతుంది. బట్ సాంగ్ ఏది విన్నా కానీ 1-2 సార్లు వింటే దాన్ని ఇక క్రేజ్ అనేది ఏంటి అనేది 1-2 సార్లు విన్న తర్వాత, కొన్ని సాంగ్లేమో క్యాచీ వర్డ్స్ పాడటం, క్యాచీ ట్యూన్లు పాడటం, ఇట్లాంటివి జరిగిన వెంటనే విన్న వెంటనే బాగున్నాయి అనిపిస్తుంది. బట్ కొన్ని పాటలు ఏంటంటే రిపీట్గా వినటం వల్ల ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. బట్ ఇది రిపీట్గా ఎక్కువ వినటం వల్ల ఆడియన్ని అట్రాక్ట్ చేసే సాంగ్ లాగా అనిపిస్తుంది. ఆల్రెడీ 42 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఇది నాకు తెలిసి సినిమా రిలీజ్కి ముందే 1 crore 42 మిలియన్ దాటి దాదాపు 100 మిలియన్ వ్యూస్కి అయితే వెళ్ళిపోద్దని మనం చెప్పవచ్చు. బట్ విజువల్గా సినిమాలో చూసిన తర్వాత దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, విజువల్ ఇంపాక్ట్ని బట్టి కూడా ఈ సాంగ్కి క్రేజ్ అనేది ఉంటుంది. రిలీజ్ తర్వాత ఇంక పెద్ద బ్లాస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. శ్రీలీల డాన్సర్గా తనకంటూ ఒక గుర్తింపు అయితే ఆల్రెడీ ఉంది, తెలుగు ఆడియన్స్కి తెలుసు. బట్ అక్కడ అల్లు అర్జున్తో శ్రీలీల కంపోజ్ చేసినటువంటి స్టెప్స్, శ్రీలీలకి కంపోజ్ చేసిన స్టెప్స్ గణేష్ మాస్టర్ ఎలా చేయించాడు ఏంటి అనేది ఉంటుంది. ఊ అంటావా సాంగ్లో కూడా డ్యాన్స్ మూమెంట్స్ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా ఉన్న మూమెంట్స్, ఎక్స్ప్రెషన్స్, ఈ రెండు కూడా సాంగ్కి యాడ్ అయినాయి. సమంత ఎక్స్ప్రెషన్స్, శ్రీలీల ఈ సాంగ్ కూడా సేమ్ సిమిలర్గా ఉందని మనకి తెలుస్తుంది. ఈ శ్రీలీలకు సంబంధించినటువంటి డ్యాన్స్ మూమెంట్స్, ఎక్స్ప్రెషన్స్ ఏ రకంగా ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది మనం విజువల్గా సినిమాలో వచ్చిన సందర్భము ప్లస్ విజువల్గా చూసిన తర్వాత మనం చెప్పగలం. బట్ డెఫినెట్గా ఈ సాంగ్ కూడా ఒక బ్లాస్ట్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే స్పెషల్ సాంగ్కి సుకుమార్ చాలా కేర్ తీసుకుంటాడు, ఈ సాంగ్ కూడా కేర్ తీసుకున్నాడని మనకి తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు కూడా, మొన్నటి వరకు కూడా సుకుమారు ఈ సినిమా సంబంధించిన ప్యాచ్ వర్క్లు చేస్తూ వచ్చాడనమాట. ఇప్పుడే ప్యాచ్ వర్క్లు అన్నీ అయిపోయి రిలీవ్ అయ్యాడు, వర్క్ మోడ్లోంచి రిలీవ్ అయ్యాడని చెప్పి మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమా 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. బట్ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది అనేది వరల్డ్ అంతా ఎదురు చూస్తుంది. బట్ మనం కూడా ఈ వండర్స్ కోసం ఎదురు చూడాలి.